హలో ఫోక్స్, వెల్కమ్ టు ది ఇంగ్లీష్ ట్రైబ్. ఈ వీడియోలో మనం ఫేమస్ అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఒక బ్యూటిఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ పోయం మెండింగ్ వాల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లుక్ ఎట్ ద టైటిల్, మెండింగ్ వాల్. ఇక్కడ మెండింగ్ అంటే రిపేరింగ్ ఆర్ ఫిక్సింగ్. ఈ పోయంలో మనం టూ క్యారెక్టర్స్ని చూడొచ్చు. ఒకరు పోయెట్ ఆర్ స్పీకర్, ఇంకొకరు స్పీకర్ వాళ్ళ నైబర్. వీళ్ళ ల్యాండ్స్ని ఆర్ ప్రాపర్టీస్ని డివైడ్ చేస్తూ ఒక స్టోన్ వాల్ ఉంటుంది. అది జస్ట్ ఏ స్టోన్ వాల్, సిమెంట్ ఏమీ ఉండదు. సో ఈ స్టోన్స్ అన్ని కింద పడిపోతూ ఉంటాయి, రాళ్ళ మధ్య గ్యాప్స్ వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ స్ప్రింగ్ సీజన్ వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలా రిపేర్ చేసే టైంలో వాళ్ళ మధ్య జరిగే కాన్వర్సేషన్ అండ్ వాళ్ళ థాట్స్ని మనం ఈ పోయంలో చూడొచ్చు. పోయం కంటే ముందు పోయెట్ గురించి తెలుసుకుందాం. రాబర్ట్ ఫ్రాస్ట్ లైఫ్ టైం 1874 to 1963. ఈయన 20th సెంచరీకి చెందిన ఒక గ్రేట్ అమెరికన్ పోయెట్. రూరల్ లైఫ్ ఆర్ విలేజ్ లైఫ్ అతన్ని బాగా ఇన్స్పైర్ చేసింది. అతని పోయెట్రీలో విలేజ్ పీపుల్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ని మనం చూడొచ్చు. ఫ్రాస్ట్ పోయెట్రీలో ఉండే థీమ్స్, డిక్షన్, పోయెటిక్ స్టైల్కి ఇన్స్పిరేషన్ రూరల్ లైఫ్. ఈయన ఫార్మర్గా, ఫ్యాక్టరీ మిల్లో వర్కర్గా, కాబ్లర్ అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు, అండ్ టీచర్గా వర్క్ చేశారు. ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల అతనికి ఆర్డినరీ పీపుల్ అండ్ వాళ్ళ సింపుల్ లైఫ్ గురించి బాగా తెలుసు. అతని రైటింగ్స్లో కూడా ఇది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫ్రాస్ట్ రాసిన పోయట్రీ వల్ల అతనికి 4 times పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. ఆయన పోయెట్ లారియట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, అంటే యునైటెడ్ స్టేట్స్ పీపుల్ చూస్ చేసుకున్న అఫీషియల్ పోయెట్ అని అర్థం. లెట్స్ డైవ్ ఇన్ టు ద పోయం. సంథింగ్ there is that doesn't love a wall, that sends the frozen ground swell under it, and spills the upper boulders in the sun, and makes gaps even two can pass abreast. ఇక్కడ స్పీకర్ నేచర్లో ఉన్న ఒక ఫోర్స్, ఆ పవర్ గురించి మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడంటే ఈ నేచర్లో ఏదో ఒక మిస్టీరియస్ ఫోర్స్, ఆ పవర్ ఉంది. దానికి ఈ వాల్ అంటే నచ్చటం లేదు. ఆ ఫోర్స్ కూడా ఈ వాల్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే వింటర్లో వాల్ కింద ఉన్న గ్రౌండ్, ఆ నేల అంతా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టుకొని పోయి ఉబ్బి ఉంటుంది. సన్లైట్ పడగానే ఆ గ్రౌండ్ వార్మ్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు గ్రౌండ్లో జరిగే కొన్ని మూమెంట్స్ ఆర్ కదలికల వల్ల అప్పర్ బోల్డర్స్ అంటే పైన ఉన్న రాళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. దీనివల్ల వాల్లో గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. అది ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తుందంటే ఈవెన్ టూ క్యాన్ పాస్ అబ్రెస్ట్, అంటే ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు ఆ గ్యాప్లో, అంత గ్యాప్ క్రియేట్ చేస్తుంది. The work of hunters is another thing. I have come after them and made repair, where they have left not one stone on a stone, but they would have the rabbit out of hiding, to please the helping dogs. ఇక్కడ వాల్ డ్యామేజ్కి ఇంకో రీజన్ హ్యూమన్ యాక్షన్. హంటర్స్ వాల్ని డ్యామేజ్ చేస్తున్నారు. దే హ్యావ్ లెఫ్ట్ నాట్ వన్ స్టోన్ అన్ ఎ స్టోన్, అంటే వాళ్ళు ఆ రాళ్ళని చెల్లాచెదురు చేసేస్తున్నారు. ఆ రాళ్ళని మళ్ళీ రీప్లేస్ చేయట్లేదు. ఈ విధంగా వాల్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ హంటర్స్ ఇంటెన్షన్ ఏంటంటే వాల్ని డ్యామేజ్ చేస్తే వాళ్ళలో దాక్కున్న ర్యాబిట్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి, సో దట్ వాళ్ళ డాగ్స్కి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నాడంటే హంటర్స్ వాల్ని డ్యామేజ్ చేశాక నేను మళ్ళీ రిపేర్ చేయడానికి వస్తాను అని అంటున్నాడు. No one has seen them made or heard them made, but at spring mending time we find them there. ఈ వాల్ డ్యామేజ్ అనేది ఎలా అవుతుందో ఎవరూ చూడరు, దాని గురించి ఎవరూ వినరు. కానీ స్ప్రింగ్ సీజన్ వాళ్ళకి మెండింగ్ టైం, రిపేర్ టైం. ఎవ్రీ స్ప్రింగ్ సీజన్ స్పీకర్ అండ్ హిస్ నేబర్ వాల్ని రిపేర్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ నేచర్కి కూడా ఈ వాల్, ఈ బౌండరీస్, ఈ డివిజన్ అనేది నచ్చటం లేదు. నేచర్ కూడా వాల్ని డ్యామేజ్ చేస్తూనే ఉంది. హంటర్స్ వల్ల కూడా వాల్ డ్యామేజ్ అవుతూనే ఉంది. కానీ పీపుల్ లైక్ దిస్ సెపరేషన్, దే లైక్ బౌండరీస్. ఎన్నిసార్లు ఏ విధంగా ఈ వాల్ డ్యామేజ్ అయినా సరే స్పీకర్ అండ్ హిస్ నేబర్ రిపేర్ చేస్తూనే ఉన్నారు. I let my neighbor know behind the hill, and on a day we meet to walk the line and set the wall between us once again. We keep the wall between us as we go. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నాడంటే నేను నా నేబర్కి వాల్ ఫిక్స్ చేద్దామని ఇన్ఫామ్ చేస్తాను. వన్ డే మేము మీట్ అవుతాం. మా ల్యాండ్స్ని ఆర్ ప్రాపర్టీస్ని డివైడ్ చేస్తున్న ఈ డ్యామేజ్డ్ వాల్ని మళ్ళీ మేము రిపేర్ చేస్తాం. వీ కీప్ ద వాల్ బిట్వీన్ అస్ యాజ్ వీ గో, అంటే మేము ఈ వాల్కి ఎవరి సైడ్ వాళ్ళు నడుస్తూ వాల్ని ఫిక్స్ చేస్తామని అంటున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నా సరే వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తుంది. To each the boulders that have fallen to each, and some are loaves and some are nearly balls.
We have to use a spell to make them balance. Stay where you are until our backs are turned. We wear our fingers rough with handling them. ఇక్కడ ఈ ఇద్దరు నేబర్స్ వాళ్ళ సైడ్ పడిన రాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాల్ని రిపేర్ చేస్తున్నారు. కొన్ని స్టోన్స్ లోబ్స్ అంటే బ్రెడ్ షేప్ ఆర్ ఫ్లాట్ అండ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటే కొన్ని స్టోన్స్ నియర్లీ రౌండ్ షేప్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉండడం వల్ల ఈ రాళ్ళు అక్కడ సెట్ అవ్వటం లేదు. అవి మళ్ళీ కింద పడకుండా సెట్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. ఇక్కడ స్పీకర్ హ్యూమర్ని యాడ్ చేస్తూ ఏమంటున్నాడంటే ఈ స్టోన్స్ని సెట్ చేయడానికి మ్యాజిక్ స్పెల్ కావాలి అని అంటున్నాడు. ఎందుకంటే ఈ రాళ్ళు డిఫరెంట్ షేప్స్లో ఉండడం వల్ల సెట్ చేయడం చాలా కష్టమవుతుంది. వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఈ స్టోన్స్ రఫ్గా ఉండడం వల్ల అండ్ ఈ హార్డ్ వర్క్ వల్ల వాళ్ళ ఫింగర్స్ కూడా రఫ్గా అయిపోయాయి. Oh, just another kind of outdoor game. One on his side, it comes to a little more. There, where it is we do not need the wall. He is all pine and I am apple orchard. My apple trees will never get across and eat the cones under his pines. I tell him. He only says, good fences make good neighbors. ఇక్కడ వాల్ని ఫిక్స్ చేయడం అనేది స్పీకర్కి ఒక అవుట్డోర్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అదొక బిగ్ టాస్క్. ఇక్కడ స్పీకర్ ఏం థింక్ చేస్తున్నాడంటే అసలు ఈ ప్లేస్లో వాల్ అనేది అవసరం లేదని. ఎందుకంటే నేబర్ ల్యాండ్లో అన్ని పైన్ ట్రీస్ ఉన్నాయి అండ్ స్పీకర్ ల్యాండ్లో అన్ని యాపిల్ ట్రీస్ ఉన్నాయి. తన ల్యాండ్లో ఉన్న యాపిల్ ట్రీస్ నేబర్ ల్యాండ్లోకి వెళ్ళి పైన్ ట్రీస్ మీద దాడి చేసి వాటికున్న కోన్స్ని ఏమీ తినవు. అంటే స్పీకర్ వల్ల కానీ తన యాపిల్ ట్రీస్ వల్ల కానీ నేబర్ ల్యాండ్లో ఉన్న పైన్ ట్రీస్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. అలాంటప్పుడు ఈ వాల్ ఆర్ బ్యారియర్స్ అవసరం లేదు. దీని గురించి స్పీకర్ నేబర్తో చెప్తాడు. అప్పుడు నేబర్ ఏమంటున్నాడంటే గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్. అంటే ఈ బ్యారియర్ ఆర్ వాల్ అనేది ఫ్రెండ్లీ రిలేషన్స్కి అవసరం. నేబర్ దృష్టిలో అది ఒక ట్రెడిషన్ అండ్ అతను ఎవ్రీ ఇయర్ దాన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాడు. Spring is the mischievous in me, and I wonder if I could put a notion in his head. Why do they make good neighbors, isn't it? Where there are cows. But here there are no cows. Spring season స్పీకర్కి ఒక న్యూ ఎనర్జీని ఇచ్చింది. ఈ బ్యారియర్స్, ఓల్డ్ ట్రెడిషన్ ఎందుకు ఫాలో అవ్వాలి అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అతనిలో ఇంకా పెరిగింది. స్ప్రింగ్ సీజన్ అంటేనే న్యూ బిగినింగ్స్, న్యూ లైఫ్, ఒక న్యూ చేంజ్ని మనం నేచర్లో చూడొచ్చు. అలాగే నేబర్ మైండ్లో అతని థాట్స్లో కూడా ఈ చేంజ్ తీసుకురావాలని స్పీకర్ అనుకుంటున్నాడు. స్పీకర్ నేబర్తో ఏమని అడుగుతున్నాడంటే వై డూ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్ అంటే గుడ్ రిలేషన్స్కి ఫెన్సెస్ ఆర్ వాల్స్ ఎందుకు అవసరం? ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆర్ గొడవలు రావడానికి ఛాన్సే లేదు. వాల్ ఎప్పుడు అవసరం? కౌస్ని ప్రొటెక్ట్ చేయాలన్నా లేదంటే కౌస్లోని ట్రీస్ని ప్రొటెక్ట్ చేయాలన్నా ఫెన్సెస్ అవసరం. ఇక్కడ కౌస్ ఇద్దరిలో ఎవరికి కూడా లేవు. అలాంటప్పుడు వాల్ ఎందుకు అవసరం? బిఫోర్ ఐ బిల్ట్ ఏ వాల్ ఐ వుడ్ ఆస్క్ టు నో వాట్ ఐ వాజ్ వాలింగ్ ఇన్ ఆర్ వాలింగ్ అవుట్ అండ్ టు whom I was like to give offense. Something there is that doesn't love a wall, that wants it down. I could say elves to him. But it's not elves exactly. And I would rather he said it for himself. స్పీకర్ వాల్ని రీబిల్డ్ చేయడానికి రీజన్ ఏంటో అడగాలనుకుంటున్నాడు. అతను నేబర్ లాగా బ్లైండ్గా ట్రెడిషన్ని ఫాలో అవ్వాలని అనుకోవట్లేదు. ఇక్కడ వాల్కి ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఉంచడానికి ఎటువంటి యానిమల్స్ లేవు. ఇలా ఏ యూజ్ లేకుండా వాల్ని రిపేర్ చేయడం వల్ల ఇంకొకరిని హర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాల్ వల్ల ఫిజికల్గానే కాదు ఎమోషనల్గా కూడా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ నేచర్లో సంథింగ్ ఏదో ఉంది. దానికి ఈ వాల్ అంటే నచ్చటం లేదు. మేబీ ఎల్ఫ్స్ అంటే ఏవో మ్యాజికల్ క్రియేచర్స్ ఈ వాల్ని డ్యామేజ్ చేస్తున్నాయేమో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎల్ఫ్స్ కూడా కాదు. హ్యూమన్ విష్ ఉందేమో. మేబీ మనుషులు కూడా అనుకుంటున్నారేమో ఈ బ్యారియర్స్ అవసరం లేదని. అందుకే నేచర్ హ్యూమన్ విష్కి సపోర్ట్ చేస్తుందేమో అని తనలో తను అనుకుంటున్నాడు. ఐ సీ హిమ్ దేర్ bringing a stone grasped firmly by the top in each hand, like an old stone savage armed. He moves in darkness, as it seems to me, not of woods only, and the shade of trees. He will not go behind his father's saying, and he likes having thought of it so well. He says again, good fences make good neighbors. నేబర్ వాల్ని రిపేర్ చేయడానికి తన 2 హ్యాండ్స్లో స్టోన్స్ని తీసుకొని వస్తున్నాడు. స్పీకర్ కళ్ళకి నేబర్ వెపన్స్ పట్టుకున్న ఒక ఓల్డ్ స్టోన్ ఏజ్కి చెందిన మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ స్పీకర్ నేబర్ని ఒక ఏన్షియంట్ మ్యాన్, ఒక పాతకాలపు మనిషితో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే నేబర్ ఇంకా ఆ పాతకాలపు ఓల్డ్ ట్రెడిషన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాడు.
న్యూ ఐడియాస్‌ని వెల్కమ్ చేయడానికి అతను రెడీగా లేడు. అతను డార్క్‌నెస్‌లోకి వెళ్తున్నాడు. అంటే ఫిజికల్‌గా ఒక చెట్టు నీడలోకి వెళ్తున్నాడని కాదు. మెంటల్లీ అతని మైండ్ డార్క్‌నెస్‌లోకి వెళ్తుంది. వాళ్ళ ఫాదర్ చెప్పిన ట్రెడిషన్ ఏదైతే ఉందో బ్యారియర్స్ అనేవి గుడ్ రిలేషన్స్‌కి అవసరమని దాన్ని బ్లైండ్‌గా ఫాలో అవుతున్నాడు. ఫైనల్‌గా ఇక్కడ నేబర్ స్పీకర్‌తో ఏమంటున్నాడంటే, గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్. అంటే ఫెన్సెస్ ఆర్ బ్యారియర్స్ ఫ్రెండ్లీ రిలేషన్స్‌కి అవసరమని. ఈ పోయంలో వాల్ అనేది 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యారియర్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఫిజికల్ బ్యారియర్స్ అంటే పర్సన్స్‌ని, ల్యాండ్స్‌ని డివైడ్ చేస్తుంది. ఎమోషనల్ బ్యారియర్స్ అంటే పర్సన్స్ మధ్య ఎమోషనల్‌గా ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ థాట్స్‌ని, ఫీలింగ్స్‌ని షేర్ చేసుకునేంత స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్‌ని బిల్డ్ చేయట్లేదు. వాళ్ళ ట్రస్ట్‌ని, అండర్‌స్టాండింగ్‌ని బ్రేక్ చేస్తుంది. ఇది మనం ఈ రోజుల్లో 2 కంట్రీస్ మధ్య ఉన్న బోర్డర్స్‌తో కూడా కనెక్ట్ చేయవచ్చు. బోర్డర్స్ 2 కంట్రీస్‌ని ప్రొటెక్షన్ కోసం, సెక్యూరిటీ కోసం డివైడ్ చేసినా, ఆ కంట్రీస్ మధ్య అండర్‌స్టాండింగ్ అనేది చాలా అవసరం. థాంక్ యూ.